మామ వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్‌ట్యాగ్ మూవీ స్టోర్ ఛానల్. మన స్టార్ యాక్టర్ అయిన సుధీర్ బాబు గారు జటధార అని చెప్పి మూవీ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మనం రివ్యూలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మన ఛానల్లో జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి, అలాగే మూవీ అప్డేట్స్ ఉంటాయి అనమాట. ఇంకా సోది లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్టయితే నా పర్సనలీ ఈ మూవీ వచ్చి ఓకే మామ, అంటే మరి అంత హై ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వదు, అలాగని లో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇవ్వదు అనమాట. పర్వాలేదు, ఒక్కసారి అయితే మూవీ అయితే చూడొచ్చు మామ. సోనాక్షి గారి యాక్టింగ్ అయితే చించి పాడేశారు అనమాట. ఆవిడ సీన్స్ వచ్చినప్పుడల్లా థియేటర్లో అరుపులు అనమాట, అలా ఉంటుంది అనమాట ఆవిడ యాక్టింగ్ అయితే మాత్రం. ఇకపోతే సుధీర్ బాబు గారి యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదైతే. ఫైనల్లో అయితే అంటే క్లైమాక్స్లో అయితే చించి పాడేశారు మామ సుధీర్ బాబు గారు అయితే. అసలు బీభత్సమైన హైప్ ఇచ్చింది నాకైతే క్లైమాక్స్ అయితే ఈ మూవీలో మాత్రం. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో స్టోరీ మాత్రం కొంచెం కొత్తగా ఉంటుంది మామ. అంటే మనం చిన్నప్పుడు చాలా వినుంటాం కదా, ఇక్కడ నిధులు ఉంటాయి, ఇక్కడ వీటి దగ్గర నాగబంధం వేసి ఉంటుంది, ఇక్కడ నాగపాములు అండగా ఉంటాయి, కాపలా ఉంటాయి, ఇలా లంకె బిందులు ఉంటాయి అని చెప్పి ఇలా చాలా స్టోరీస్ అయితే మనం చదివి ఉంటాం చిన్నప్పుడు. మనకి కథలు కూడా చెప్తూ ఉంటారు అనమాట. అలాంటి థీమ్లో అయితే ఈ స్టోరీ అయితే ఉంటుంది మామ. సుధీర్ బాబు గారు అయితే మూవీలో దెయ్యాలు భూతాలు లేవని చెప్పి అయితే నమ్ముతారనమాట. మరి ఆ సిచ్యువేషన్లో ఆయనకి ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి, ఎలా ఇదంతా హ్యాండిల్ చేశాడని చెప్పి మనం అయితే మూవీలోనే చూడాలి మామ. ఈ మూవీలో అయితే విఎఫ్ఎక్స్ అయితే అంత ఎఫెక్టబుల్గా ఉండవన్నమాట. అంటే గ్రీన్ మ్యాట్లో మొత్తం తీసినట్టయితే అనిపిస్తుంది అనమాట. అంటే విఎఫ్ఎక్స్ అంటే ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్ ఈ మూవీస్లో అయితే ఈ విఎఫ్ఎక్స్ అయితే ఎక్కువగా ఊహించుకుంటారు. ఈ మూవీలో అయితే అంత ఈ విఎఫ్ఎక్స్ అయితే ఏం అనిపించలేదు నాకైతే మాత్రం. ఈ మూవీలో అయితే ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లో వాళ్ళు అయితే 100% అయితే ఫుల్ఫిల్ చేశారని చెప్పాలి. ఈ మూవీలో అయితే ఏఐని కొంచెం బాగా వాడారు. ఈ మధ్య ఏఐని బాగా వాడుతున్నారు కదా, ఈ మూవీలో కూడా కొంచెం యూజ్ చేశారనమాట ఏఐని. అది ఏంటి అని చెప్పి మనం థియేటర్లో చూసి తెలుసుకోవాలి. ఇకపోతే నా పర్సనల్ రివ్యూ రేటింగ్ వచ్చి ఈ మూవీకి అయితే అవుట్ ఆఫ్ 5కి 2.75 మామ. ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఒకసారి అయితే థియేటర్లో అయితే చూడాల్సిన సినిమా మాత్రం. అలాగే ఈవినింగ్ చిరంజీవి రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను మామ. మన రాజ్ తరుణ్ గారు అయితే డైరెక్టర్గా ఓటీటీలో అయితే ఒక మూవీ అయితే రిలీజ్ చేశారు, దాని రివ్యూ అయితే ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. అలాగే థియేటర్లో అయితే ఒక 5 మూవీస్ అయితే ఉన్నాయి మామ. ఆ 5 మూవీస్ కూడా డేకి 2 చొప్పున అయితే మనం అయితే కవర్ చేసి రివ్యూలు అయితే పోస్ట్ చేస్తామన్నమాట. ప్రస్తుతానికి జాబ్ చేసుకుంటూ ఇవన్నీ కవర్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. కాకపోతే ఒకసారి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత బ్యాక్ స్టెప్ వేయడం అనేది కరెక్ట్ కాదు కదా, అందుకని నా ఎఫెక్ట్స్ అన్నీ కూడా నేను ఈ ఛానల్ అయితే పెడుతున్నాను. నా ఎఫెక్ట్స్తో పాటు మీ దయ కూడా ఉంటే మన ఛానల్ అయితే ఇంకా బాగా గ్రోత్ అవుతుంది మామ. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నామా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మోర్ అప్డేట్స్ అలాగే మోర్ రివ్యూస్ కూడా జెన్యూన్ రివ్యూస్ మన ఛానల్ అయితే అప్లోడ్ అవుతాయి మామ. దయచేసి మనల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.